సేవ్ యువర్ మనీ బై గెటింగ్ యువర్ ట్యాక్సెస్ వెల్ ప్లాన్డ్. ఆల్రెడీ మనకి కొత్త ఫినాన్షియల్ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు ట్యాక్స్ ప్లానింగ్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్ మీరు ఎప్పుడైతే రిటర్న్స్ అనేది ఫైల్ చేయాల్సి ఉంటుందో అప్పుడు మీరు ఒక్కసారిగా బర్డెన్ అనేది ఫీల్ అవ్వరు. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక హ్యాబిట్ కింద చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ ఏ బర్డెన్, ఇట్ ఈస్ ఎ సేవియర్ ఫర్ యువర్ ఎమర్జెన్సీ. సో ఈ రోజు ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ వేస్ ఆఫ్ ప్లానింగ్ యువర్ ట్యాక్స్ అనేది చూడబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, సెక్షన్ 80Cలో మనకి ట్యాక్స్ సేవర్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి, సుకన్య సమృద్ధి యోజన, ఈఎల్ఎస్ఎస్ ఈక్విటీ లింక్ సేవింగ్ స్కీమ్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, పోస్ట్ ఆఫీస్లో ఇష్యూ చేసే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ అనేవి కూడా ఉన్నాయి. మనకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే దేర్ ఆర్ వేరియస్ మోడ్స్ యూ కెన్ ఇన్వెస్ట్ అండ్ ఆల్సో సేవ్ యువర్ ట్యాక్స్. ఆప్షన్ నెంబర్ 2, ఎన్పిఎస్లో మీరు అడిషనల్గా 50,000 వరకు అపాన్ 80C 1,50,000 మీద మీరైతే ట్యాక్స్ సేవింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ సెక్షన్ ఈ సెక్షన్ 80D. ఈ సెక్షన్ 80Dలో కూడా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి వేరియస్ మోడ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మీరు దృష్టిలో పెట్టుకోండి. మీరు ట్యాక్స్ ప్లానింగ్ అనేది చేసుకోండి. ఈ ఇయర్లో ఎండ్ ఆఫ్ ది ఇయర్ మీరు కంగారు పడి ఫండ్స్ లేక ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే డైలమా అనేది తీసేసి ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది చేసుకోండి. సో దాట్ ఇట్ విల్ సేవ్ యువర్ ట్యాక్స్. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ అ నెక్స్ట్ వీడియో.